అందరికీ నమస్తే. ఒక వీడియో చూపిస్తా. లగచర్ల రైతుల మీద ప్రభుత్వం ఎంత కక్ష కట్టింది. నేను అనుకుంటున్నా ఓన్లీ ఇది లగచర్ల రైతుల మీద కక్ష కాదు, మొత్తం రైతుల మీద కక్ష కట్టిరేమో అనిపిస్తా ఒక్కోసారి. ఇప్పుడు లగచర్లలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. భూమి గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళంతా రివర్స్ అయ్యిండ్రు, దాడి జరిగింది, అంత అయింది. దగ్గర 70 మంది పైన కేసులు అయినాయి. సంగారెడ్డి జైల్లో చాలామంది ఉన్నారు రైతులు. వీర్యానాయక్ అనే ఒక రైతుకు గుండెపోటు వచ్చిందంటే తెల్లవారుజామున. గుండెపోటు వస్తే ఆయనను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పట్టుకొచ్చారు. ఎట్లా పట్టుకొచ్చింది చూడండి. ఏదో దొంగను, టెర్రరిస్ట్ను, ఇంక తప్పించుకుంటాడు గొలుసులు కట్టుకొని. రిమాండ్ ఖైదీ, ఆయన రిమాండ్లో ఉన్నాడు, ఆయనకి శిక్ష పడలే ఇంకా. ఓ రిమాండ్ ఖైదీ, అది కూడా ఒక సామాన్యమైన రైతు వీర్యానాయక్. ఆడున్న రైతులంతా కూడా జస్ట్ 1 ఎకరా, యావరేజ్గా 1 ఎకరా రైతులే ఉన్నారు. మొత్తం ఎకరా రైతులు ఇప్పుడు గుంజుకుంటున్నారు, ప్రజాభిషేకం లేకుండా గుంజుకుంటున్నారు. ఏందో అసలు ఎన్ని రోజులే ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులే ఇంకా జైల్లో ఉన్నారు. రిమాండ్ ఖైదీలందరూ కూడా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు రైతులందరూ కూడా. ఇంకా పద్మనారాయణ రెడ్డి చెర్లపల్లి జైల్లో ఉన్నాడు, ఆయన కూడా. అసలు ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ఇదో, అసలు దీన్ని ఎట్లా జీర్ణించుకోవాలని కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళ కడుపు మండి, మీరు ఈ గవర్నమెంట్ తరపున అధికారులు, లేకపోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తలు, మేము గుంజుకుంటాం మీ భూములు, మేము గుంజుకుంటామంటే నోటికాడ బుక్కబోతుందని ఆగ్రహంతో ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళని పట్టుకొచ్చి సంగారెడ్డి జైలు వేసి లాస్ట్కి ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు. అలా ఉన్నా అంటున్నాడు. దెంకపోతాడా ఆయన? పారిపోతాడా? వీర్యానాయక్ పారిపోతాడు కనిపిస్తున్నాడా ఆ పర్సనాలిటీకి? అంటే వీళ్ళు దొంగలకు దోయలకు అయితేనేమో ఏముండవు, కానీ రైతులు కదా, వాళ్ళను బక్కోళ్ళు రైతులు, వాళ్ళకు యూనిటీ ఉండదు, యూనియన్ ఉండదు, ఏముండదు, ఏం చేసి నడుస్తుందని. ఇప్పుడు దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? గొలుసులు వేసుకొని కట్టుకోకపోతే, తీసుకోకపోతే గుండెపోటు వచ్చిన రైతుకు చైన్ వేసుకొని తీసుకొని పోతారు పోలీసులు. అంటే ఇంకా ఈ గవర్నమెంట్ని ఏమనాలి? మొన్న ఇక్కడ చూసినాం కదా, ఏంది దిలాబాపూర్ నిర్మల్ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం వాళ్ళు 2 రోజులు రోడ్ ఎక్కిర్రు, ఆర్డీఓ కారు ఉల్టాపాల్టా చేసిర్రు, ఎత్తేసిండ్రు. వాళ్ళ మీద 250 మంది మీద కేసు పెట్టారు. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏమో రద్దు చేసుకుంటున్నాం అని పీచేమూడు చేసింది గవర్నమెంట్. కానీ ఆడ కేసులు పెట్టిండ్రు, 250 మంది మీద కేసులు అయినాయి అంటాడ. అంటే 2 మీదకి ఎక్కినందుకు కేసులు. ఇది ప్రజాపాలన అని చెప్పుకోవాలి మనం, రోజు దిద్ద పెట్టుకోవాలి. ప్రజాపాలన అంటే ఏంటంటే ఇవే: రైతులకు వేడీలు వేసడం, రైతులకు గొలుసులు కట్టి తీసుకుపోవడం, రైతుల మీద కేసులు పెట్టడం. ఎంతమంది మీద పెడతారు కేసులు? ఎంతమంది రైతుల మీద పెడతారు? రుణమాఫీ కాలేదని రోడ్ ఎక్కితే వాళ్ళ మీద కేసులు, రుణమాఫీ చెయ్యాలని డిమాండ్ చేస్తే కేసులు. ఇక ఇప్పుడు ఇటు దాకా వచ్చింది కథ. రైతులకు చేతులకు గొలుసులు వేసుకొని కట్టుకొని పోతున్నారంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం కదా బాధ్యత వహించాల్సింది. ఇక తప్పించుకోగలరా మీరు దీని నుంచి? ఇప్పుడు లగచర్లలో ఏం జరుగుతుంది? వితౌట్ అభిప్రాయ సేకరణ మొత్తం తాండూరు సబ్ కలెక్టర్కు అధికారులు ఇచ్చేసిండ్రు. పోయి గుంజుకో, పోయి కొలుసుకో, పోయి బోర్ వేసుకో, పోయి ఏమైనా వేసుకో. రైతులకు నోరులు కట్టేసారు. లేదు ఆడ రైతులు అడగనికి లేదు, రైతులు చెప్పడానికి లేదు. ఏమైనా ఉంటే పోయి కలెక్టరేట్లో అభ్యంతరాలు చెప్పుకోవాలి అంతే. నీకు అమౌంట్ సరిపోతే లేదా? అడుక్కోపోయి, రైతులు అడుక్కోవాలి పోయి. వాళ్ళకి హక్కులు లేవు, రైతుల హక్కులు మొత్తం పోయినాయి. ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది లగచర్ల ఏరియాలో మొత్తం. ముందు ఫార్మా అన్నారు, తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు. తిరిగి వాళ్ళు గొంతు కొయ్యాలి. కత్తితో కొయ్యక నాయన వద్దు, కత్తి వద్దు అంటే కత్తితో కొయ్యం, రంపంతో కోస్తామని తీసుకుని వచ్చి ఇప్పుడు కత్తి పక్కన పడేసారు, రంపాన్ని తెచ్చారు. ఇప్పుడు ఇది కథ. ఇంత సొంత కాన్స్టిట్యున్సీ రైతుల మీద రేవంత్ రెడ్డి, సొంత కాన్స్టిట్యున్సీ కదా ఓట్లు వేసిన గెలిపించిన రైతులు, వాళ్ళని ఇట్లా చూస్తే ఏమనిపిస్తాయి? గుండె తరక్కపోతలే? ఈ వేసి గొలుసులు కట్టి తీసుకోపోతే నాకు తెలిసి ఒక ఉగ్రవాదికి, తీవ్రవాదికి, మర్డర్లు చేసిన వాళ్ళకు కూడా అట్లా వేసి తీసుకుపోతలేరు. ఇప్పుడు మానభంగాలు చేసిన వాళ్ళకు కూడా గొలుసులు కట్టి తీసుకుపోయే పరిస్థితులు ఏం కనిపిస్తలేవు మనకు. కానీ ఒక రైతుకు మాత్రం గొలుసులు కట్టి, అది కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చిన రైతు, గుండెలో నొప్పి ఉందని
చెప్తే ఆ రైతును హాస్పిటల్ తీసుకొస్తే అట్లా కట్టుకొని తీసుకొచ్చారు. అంటే వీళ్ళు రైతుల మీద కూడా నమ్మకం లేదు వీళ్ళకి. ఓన్లీ పోలీసులను నమ్ముకొనే నడుస్తుంది పాలన అని అర్థం చేసుకోవాలి మనం. పోలీసుల మీద నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతులను పోలీసులను పెట్టి ఇట్లా చేస్తున్నారు. ఇవి ఇవి చూసిన తర్వాత రైతులకు ఏమనిపిస్తుంది? ఇంత దిగజారిపోయినామా అనపడదా? ఈ రుణమాఫీ ఇస్తారో సస్తారో, రైతు భరోసా ఇస్తారో సస్తారో తర్వాత విషయాలు కానీ, రైతులు మానసికంగా వాళ్ళను కుంగిపోయి తల్లి చేస్తున్నారు కదా. ఈ ఈ పోలీసుల అత్యుత్సాహం అనుకోనికి ఛాన్స్ లేదు. పోలీసులకు అత్యుత్సాహం ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీడము లాలుస్కితో వస్తుంది ఇది. అంటే మిస్టేక్ ఏమైనా వేసుకోర్రి, అసలు వదలొద్దు రవై, లోపల తొక్కాలన్నప్పుడు వీళ్ళు తొక్కాలని ఒకసారి చెప్తే 10 సార్లు తొక్కుతారు. కానీ ఈ విజువల్ చూసిన తర్వాత మాత్రం రైతుల మీద ఎంతమంది రైతుల మీద కేసులు పెడతారు, ఎంతమందిని మీద ఇట్లా గొలుసులేసి తీసుకుపోతారు. ఒక హార్ట్ స్ట్రోక్ పేషెంట్ను అట్లా తీసుకుపోవచ్చా? ఇంకా ఇప్పుడు రైతు సంఘాలు మాట్లాడతారో, లేదా పొద్దుగాలేసి పంచలు కట్టుకొని మేమే పెద్ద రైతులను మాట్లాడతారో, ఇక ఎవరు మాట్లాడతారో చూద్దాం. బట్ ఇదైతే చాలా బాధాకరమైన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.